హలో అండి, ఈ వీడియోలో ఫస్ట్ ఇయర్ డిప్లొమా ఈసీ వాళ్ళకి ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ నుండి అడ్మిటెన్స్ మెథడ్ మీద ఒక ప్రాబ్లం చూద్దామండి. ద టూ సర్క్యూట్స్ ద ఇంపెడెన్స్ ఆఫ్ విచ్ ఆర్ గివెన్ బై Z1 ఈక్వల్ టు 10 ప్లస్ J15 ohms and Z2 ఈక్వల్ టు 6 మైనస్ J8 ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఇఫ్ ద టోటల్ కరెంట్ సప్లైడ్ ఈజ్ 15 amps, డిటర్మైన్ ద కరెంట్ అండ్ పవర్ టేకెన్ బై ఈచ్ బ్రాంచ్. మీకు ప్రాబ్లం అనేది ఇది ఇచ్చారు. ఇక్కడ డయాగ్రామ్ అయితే మీకు ప్రాబ్లంలు ఇవ్వలేదండి, నేను వేశాను ఇచ్చిన ప్రాబ్లం బేస్ చేసుకుని. ఇక్కడ మనకి 2 బ్రాంచెస్ ఇచ్చారు. ఓకే, ఒకటి Z1 అంటే ఇంపెడెన్స్ అండి, Z2 ఆల్సో ఇంపెడెన్స్. మనకి Z1 అంటే ఇంపెడెన్స్ కదా, ఇంపెడెన్స్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్. ఓకే, ఒకటి ఇండక్టివ్ రియాక్టెన్స్, ఒకటేమో కెపాసిటివ్ రియాక్టెన్స్. ఈ రెండు కూడా ఎలా కనెక్ట్ అయ్యి ఉన్నాయి, ప్యారలల్లో కనెక్ట్ అయ్యి ఉన్నాయి. కాబట్టి ఆ ఇచ్చిన ప్రాబ్లం బట్టి సర్క్యూట్ అనేది ఇలా డ్రా చేశాను. ఓకే, అలానే ఈ సర్క్యూట్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందంటే 15 amperes కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డిటర్మైన్ ద కరెంట్ అండ్ పవర్ టేకెన్ బై ఈచ్ బ్రాంచ్. ఇక్కడ 2 బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఈ 2 బ్రాంచెస్లో కరెంట్ అనేది, అంటే ఈ బ్రాంచ్లో కరెంట్ అనేది ఎంత ఫ్లో అవుతుంది, అలానే ఈ బ్రాంచ్లో కరెంట్ అనేది ఎంత ఫ్లో అవుతుంది, అలానే పవర్ కూడా ఎంత ఉంటుందో అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఇచ్చిన ప్రాబ్లంకి. ఫస్ట్ ఏ ప్రాబ్లం అయినా ఏం చేయాలంటే గివెన్ డేటా నోట్ చేయాలి. ఓకే, గివెన్ డేటా ఏమేమి ఇచ్చారండి? R1 ఈక్వల్ టు 10 ohms, అలానే XL1 ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 15 ohms. నెక్స్ట్ R2 ఈక్వల్ టు 6 ohms, XC2 ఈక్వల్ టు 8 ohms. నెక్స్ట్ కరెంట్ ఇచ్చారు కదా, కరెంట్ I ఈక్వల్ టు ఎంత అండి? 15 amperes. మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి? ఈచ్ బ్రాంచ్లో ఫ్లో అయ్యే కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదా, అంటే I1 I2 ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే పవర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా, దట్ ఈస్ P1 అండ్ P2 ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఇవి ఇచ్చిన గివెన్ డేటా ఏమి ఇచ్చారంటే ఇవి ఇచ్చారు. ఫైనల్గా ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మనం కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే దానికి కావాల్సిన ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ముందు వాటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి I ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? V/Z. V/Z అంటే మనకి ఏం తెలియాలి? ఫస్ట్ Z1 Z2 అనేది తెలియాలి. ఓకే, Z1 Z2 తెలియాలి అంటే మనకి ఫార్ములా ఏంటి? Z1 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ R1 స్క్వేర్ ప్లస్ XL1 స్క్వేర్. ఓకే, R1 ఎంత అండి? 10 స్క్వేర్ ప్లస్ XL1 ఎంత? 15 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 10 స్క్వేర్ అంటే 100, 15 స్క్వేర్ 225 కదా, యాడ్ చేస్తే మీకు వచ్చిన వాల్యూ 325. స్క్వేర్ రూట్ ఆఫ్ 325 ఈజ్ ఈక్వల్ టు 18.03 ohms. ఇంపెడెన్స్ యూనిట్స్ కూడా ఓమ్సే కదా. నెక్స్ట్ Z2 ఫైండ్ అవుట్ చేయండి. Z2 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఫార్ములా ఏంటి? R2 స్క్వేర్ ప్లస్ XC2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ R2 అంటే ఎంత మనకి? 6 కదా, 6 స్క్వేర్ ప్లస్ XC2 ఎంత? 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ 8 స్క్వేర్ 64, టోటల్గా 100 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10 ohms. అంటే ఇప్పుడు మనం Z1 Z2 ఫైండ్ అవుట్ చేసాము. దాని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? కండక్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. కండక్టెన్స్ ఫార్ములా ఏంటండి? కండక్టెన్స్ అసలు ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాము? Gతో రిప్రజెంట్ చేస్తాం. బట్ ఇక్కడ మనకి 2 ఉన్నాయి కాబట్టి, అంటే స్మాల్ G1 అంటే బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి, బ్రాంచ్ లేదంటే టోటల్ కండక్టెన్స్ అంటే క్యాపిటల్ G ఈక్వల్ టు G1 ప్లస్ G2 వేస్తాం. ఓకే, టోటల్ కండక్టెన్స్ G ఈక్వల్ టు G1 ప్లస్ G2 వేయచ్చు. బట్ ఇక్కడ 2 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి మనకి ఈ టోటల్ కండక్టెన్స్ తెలియాలి అంటే ఈ G1 తెలియాలి, అలానే G2 తెలియాలి. కాబట్టి ఫస్ట్ G1 అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, కండక్టెన్స్ G1 ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? R1 బై Z1 స్క్వేర్. R1 అంటే ఎంత మనకి వాల్యూ? 10 ohms కదా, 10 బై Z1 అంటే ఎంత? 18.03 హోల్ స్క్వేర్. స్క్వేర్ చేస్తే మీకు వచ్చిన వాల్యూ 10 బై 325. 10 బై 325 వస్తే వచ్చిన వాల్యూ 0.030 మోస్. ఓకే, కండక్టెన్స్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ ద రెసిస్టెన్స్ కదా, రెసిస్టెన్స్కి యూనిట్స్ వచ్చి ఏంటండి? ఓమ్స్. ఓకే, బట్ కండక్టెన్స్కి యూనిట్స్ అనేది అంటే రివర్స్ వేస్తాం అన్నట్టు, ఇలా వేస్తాం మో. ఓకే, రెసిస్టెన్స్కి యూనిట్స్కి ఓమ్ అవుతాయి, కండక్టెన్స్కి వచ్చేటప్పటికి మోస్. అంటే స్పెల్లింగ్ మీరు ఇలా రివర్స్లో రాస్తే సరిపోతుంది. అలానే నెక్స్ట్ ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కండక్టెన్స్ G2 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. G2 ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? R2 బై Z2 స్క్వేర్. R2 అంటే ఎంత మనకి? 6 కదా, 6 బై Z2 అంటే ఎంత? 10 కదా, 10 స్క్వేర్ అంటే 6 బై 100. 6 బై 100 అంటే ఎంత వస్తుంది? 0.06 మోస్.
ఓకే, ఇప్పుడు దీని నుంచి టోటల్ కండక్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. టోటల్ కండక్టెన్స్ అంటే క్యాపిటల్ జీతో రిప్రజెంట్ చేస్తామండి. ద టోటల్ కండక్టెన్స్ జీ ఈక్వల్ టు ఇవి బ్రాంచ్ కండక్టెన్స్లు అనమాట. G1 ప్లస్ G2 ఎంత వచ్చింది మనకి? G1 ప్లస్ G2, G1 ఏమో 0.030 వచ్చింది, ప్లస్ G2 నేమో 0.06 వచ్చింది. టోటల్గా యాడ్ చేస్తే మీకు వచ్చిన వాల్యూ 0.090. ఓకే, 0.090 కండక్టెన్సీ కాబట్టి యూనిట్స్ వచ్చి మోస్. ససెప్టెన్స్ని ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాము? క్యాపిటల్ బీతో రిప్రజెంట్ చేస్తాము. అదే బ్రాంచ్ ససెప్టెన్స్లు అయితే స్మాల్ బీతో రిప్రజెంట్ చేస్తాము. ఇప్పుడు మన 2 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ముందు 2 బ్రాంచెస్ యొక్క ససెప్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేసి తర్వాత టోటల్ ససెప్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనకి అడ్మిటెన్స్ మెథడ్లో చెప్పారండి. ఇండక్టర్ అయితేనేమో మైనస్తో రిప్రజెంట్ చేస్తాము, అదే కెపాసిటర్ అయితే ప్లస్తో రిప్రజెంట్ చేస్తామన్నాం కదా. ద ససెప్టెన్స్ ఇది ఇండక్టర్ కండి. మైనస్ B1 ఈక్వల్ టు ఫార్ములా XL1/Z1². ఓకే, XL1 అంటే ఎంతండి? మనకి గివెన్ డేటాలు ఇచ్చారు కదా. XL1 అంటే 15/Z1² అంటే ఎంత మనకి? 325 కదా. ఓకే, 325 డివైడ్ చేస్తే మీకు వచ్చిన వాల్యూ 0.0461. ఇవి కూడా యూనిట్స్ వచ్చి మోసేనండి. నెక్స్ట్ ఇప్పుడు కెపాసిటెన్స్కి అనమాట. కెపాసిటెన్స్ కంటే ప్లస్ B2 అవుతుంది, అంటే సెకండ్ బ్రాంచ్. ప్లస్ B2 ఈక్వల్ టు ఫార్ములా XC2/Z2². XC2 అంటే మనకి ఎంత ఇచ్చారు? 8 కదా. 8/Z2 అంటే మనకి ఎంత వచ్చింది? 10² అంటే 100. 8 డివైడెడ్ బై 100 వేస్తే మీకు వచ్చిన వాల్యూ 0.08 మోస్. ఓకే, ఇవి వచ్చి బ్రాంచ్ ససెప్టెన్స్లు. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? టోటల్ ససెప్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్స్ నెట్ ససెప్టెన్స్ అని కూడా అంటాము. నెట్ ససెప్టెన్స్ B ఈక్వల్ టు ఈ రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుంది. -B1 ప్లస్ B2. ఓకే, ఇక్కడ మైనస్ ఎంత వచ్చింది? B1 0.0461 ప్లస్ B2 ఎంత అండి? 0.08 యాడ్ చేస్తే మీకు వచ్చిన వాల్యూ 0.0339. ఓకే, నెక్స్ట్ అడ్మిటెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ Y ఈక్వల్ టు ఫార్ములా √G² ప్లస్ B². అంటే G అంటే ఏంటండి? కండక్టెన్స్, B అంటే ససెప్టెన్స్. మనం ఇప్పుడు అడ్మిటెన్స్ క్యాల్కులేట్ చేయడం కోసం ఫస్ట్ ఏం చేసాము? ఈ కండక్టెన్స్ అలానే ససెప్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేసాము. అసలు ఈ రెండు ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి వోల్టేజ్ ఎంతో ఇవ్వలేదు, మనం వోల్టేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి? V ఈక్వల్ టు I/Y. Y అంటే అడ్మిటెన్స్ కదా. అంటే ఫస్ట్ ఈ అడ్మిటెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తేనే మనకు వోల్టేజ్ అనేది తెలుస్తుంది. అందుకే మనం ముందు ఈ కండక్టెన్స్ అలానే ససెప్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేసామండి. వచ్చిన వాల్యూస్ రెండు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వచ్చిన వాల్యూ 0.0969 మోస్. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద సప్లై వోల్టేజ్ V ఈక్వల్ టు I/Y. మనకి I ఇచ్చారు, కరెంట్ ఎంత ఇచ్చారండి? 15 కదా. 15 యాంపియర్స్ కదా కరెంట్ మనకి ఇచ్చింది. 15 యాంపియర్స్ బై అడ్మిటెన్స్ ఎంత వచ్చింది? 0.0969 వచ్చింది. 15 ఈ వాల్యూ వేస్తే మీకు వచ్చిన వాల్యూ 154.79 volts. ఇది వచ్చి వోల్టేజ్. మనకి కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకు వోల్టేజ్ ఎంతో తెలియాలి కదా. ఓకే, అంటే వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం మెయిన్గా ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? కరెంట్ అలానే పవర్. ఇప్పుడు కరెంట్ ఫైండ్ అవుట్ చేయండి. కరెంట్ I1 అంటే ఫస్ట్ 2 బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఫస్ట్ బ్రాంచ్ అనమాట. I1 ఈక్వల్ టు ఫార్ములా V/Z1. V అంటే ఎంత వచ్చిందండి మనకి? వోల్టేజ్ 154.79 డివైడెడ్ బై Z1 మనం ఫైండ్ అవుట్ చేసాం కదా. ఫైండ్ అవుట్ చేసినప్పుడు వచ్చిన వాల్యూ 18.03. ఇప్పుడు ఈ రెండు డివైడ్ చేస్తే మీకు వచ్చిన వాల్యూ 8.585 యాంపియర్స్. ఓకే, కరెంట్ యూనిట్స్ వచ్చి యాంపియర్స్. నెక్స్ట్ అలానే సెకండ్ బ్రాంచ్లో ఉన్న కరెంట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా. I2 ఈక్వల్ టు ఫార్ములా V/Z2. V అంటే సప్లై వోల్టేజ్ కదా. 154.79 డివైడెడ్ బై Z2 ఎంత వచ్చిందండి? 10 కదా Z2. ఓకే, ఈ రెండు డివైడ్ చేస్తే మీకు వచ్చిన వాల్యూ 15.479 యాంపియర్స్.
కరెంట్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? పవర్ ఫైండ్ అవుట్ చేయాలి. పవర్ ఫార్ములా ఏంటి? దట్ ఈస్ P1 ఈక్వల్ టు I²R కదా పవర్ ఫార్ములా. బట్ 2 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి I1² × R1 అనేది వేస్తాం ఫార్ములా. ఓకే, I1 వాల్యూ ఎంత వచ్చిందండి? 8.585² R1 వాల్యూ ఎంత? మనకి గివెన్ డేటాలో ఇచ్చారు కదా R1 వాల్యూ ఎంత అండి? R1 వాల్యూ 10 కదా. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 737 పవర్ యూనిట్స్ వచ్చేప్పటికి వాట్స్ అండి. నెక్స్ట్ P2 ఫైండ్ అవుట్ చేయాలి కదా. P2 ఈక్వల్ టు ఫార్ములా I2² × R2. ఓకే, I2 ఎంత వచ్చింది మనకి? 15.479² గివెన్ డేటాలో ఇచ్చిన R2 వాల్యూ ఎంత? 6. ఓకే, 6 ఈక్వల్ టు ఇది స్క్వేర్ చేసి నెక్స్ట్ 6తో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే మీకు వచ్చిన వాల్యూ 1437 వాట్స్. ఓకే, మనం ప్రాబ్లం ఇచ్చింది ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి? కరెంట్ అలానే పవర్ ఆఫ్ ఈచ్ బ్రాంచ్. ప్రతి ఒక్క బ్రాంచ్లో ఫ్లో అయ్యే కరెంట్ని పవర్ని మనకి క్యాల్కులేట్ చేయమన్నాడు. బట్ అవి క్యాల్కులేట్ చేయాలి అంటే మనకి వోల్టేజ్ అనేది తెలియాలి. వోల్టేజ్ తెలియాలి అంటే మనకి అడ్మిటెన్స్ ఏంటో తెలియాలి. అడ్మిటెన్స్ తెలియాలి అంటే ఏం కావాలి మనకి? కండక్టెన్స్ అలానే ససెప్టెన్స్ అనేది తెలియాలి. కాబట్టి ఇలా మనం ఇవి ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం అన్ని కండక్టెన్స్ అలానే ససెప్టెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చిందండి. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.